పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం బూస్టర్ ఇన్కమ్ ఉంది. ఏంటిది బూస్టర్ ఇన్కము? బూస్టర్ అంటే ఏంటి? ఈ బూస్టర్ ఇన్కమ్ ఎలా దొరుకుతుంది? చూడండి. ఎగ్జాంపుల్, ఏ లైన్‌లో 600 పీవీ వచ్చింది. ఏ లైన్‌లో పవర్ లైన్ నుంచి. ఓకే. మరి రెస్ట్ అన్ని లైన్ కలిపి 300 ఆర్ 350 పీవీ వచ్చింది. ఓకే. యాక్చువల్లీ మ్యాచింగ్ అయితే ఎంత వస్తుంది? ఎందుకంటే నేను ఏ లైన్‌లో 600 పీవీ చేశాను. బి లైన్‌లో 300 పీవీ చేశాను. 300కి 300 అవుతుంది. మరి నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 900 రూపీస్ యాజ్ పర్ క్యాల్కులేషన్. మరి ఫస్ట్ టైం చూడండి. 600 రెస్ట్ లైన్ 300 మ్యాచ్ అయితే ఫస్ట్ టైం బూస్టర్ ఇన్కమ్ ఇస్తారు. ఎంత? 900 కాదు, 18 మ్యాచింగ్ బూస్టర్ ఇన్కమ్ వస్తుంది. ఆ 50 పీవీఎం ఎక్స్ట్రా ఉంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ చెప్తాను. ఏ లైన్ లో 600 పీవీ, బి రెస్ట్ అదర్ లైన్ బి లైన్ లో 350 పీవీ అయ్యింది. యాక్చువల్లీ మ్యాచింగ్ ఎంత? 300కి 300 అవుతుంది. మరి ఇక్కడ 900 రూపీస్ ఇవ్వాలా. మరి ఇక్కడ 900 ఇవ్వరు. ఈ 600కి 300 మ్యాచ్ చేసి బూస్టర్ మ్యాచింగ్ చేస్తారు. అప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం 1800 రూపీస్ 1800 రూపీస్ మనకి ఇస్తారు. 50 పీవీ నెక్స్ట్ మంత్ కి. ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మ్యాచింగ్ ఇన్కమ్ ద్వారా, బూస్టర్ ఇన్కమ్ ద్వారా ప్రమోట్ చేయండి. బూస్టర్ ఇన్కమ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కువ డబ్బులు మిస్ అవుతుంది. దయచేసి ఎక్కడైనా 600 పీవీ, ఇక్కడైనా 600 పీవీ రావచ్చు, ఇక్కడైనా 600 పీవీ రావచ్చు. ఇంకొక సైడ్ లో 300 పీవీ చేసుకోండి. నెక్స్ట్ 600 చేయకూడదు, 300 చేసుకోండి. డైరెక్ట్లీ 1800 వస్తుంది. 1800. నెక్స్ట్ ఇది మన వీక్లీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. వీక్లీ 100 పేర్ వీక్లీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇలాగే 4 వీక్స్ 3,60,000 రూపీస్, నెలకి 90,000 రూపీస్. సారీ, వీక్లీ 90,000, నెలకి 3,60,000. సో ఇన్సెంటివ్ స్ట్రక్చర్ మీదనే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 2 పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. జాయినింగ్ పీవీ ఫార్ ఇన్సెంటివ్, రీపర్చేస్ పీవీ ఫార్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు ఒక సినారియో చెప్తాను. ఎగ్జాంపుల్, నేను బ్రాంజ్ డైరెక్టర్. నా అప్లైన్ విజయరాజు గారు సిల్వర్ డైరెక్టర్. నేను 6,000 పీవీ చేశాను. 2,000 పీవీ జాయినింగ్ నుంచి, 1000 పీవీ జాయినింగ్ నుంచి, 5,000 పీవీ రీపర్చేస్ నుంచి. ఓకే. నేను బ్రాంజ్, విజయరాజు సారు సిల్వర్. వాళ్ళ మీద ఆనందరావు గారు గోల్డ్ డైరెక్టర్, విజయరాజు గారు అప్లైన్. ఓకే. వన్స్ అగైన్ మైండ్ లో పెట్టుకోండి. పెన్ను పేపర్ ఉంటే మెన్షన్ చేసుకోండి. యు లేకపోతే నా పేరు పెట్టుకోండి. నేను బ్రాంజ్ డైరెక్టరు, 5,000 పీవీ రీపర్చేస్ నుంచి వచ్చింది, 1,000 పీవీ జాయినింగ్ నుంచి వచ్చింది. ఓకే. నా అప్లైన్ విజయరాజు సార్ ఏం చేశారు? వాళ్ళ సైడ్ లో 1800 మెన్షన్ చేయాలి, 1800 చేయాలా సిల్వర్ క్వాలిఫికేషన్ కోసం. మరి టీబీబీ కావాలి కదా. సార్ ఏం చేశారు? టోటల్ సైడ్ లో అంటే నాన్ క్వాలిఫైడ్ లైన్ నుంచి 3,000 పీవీ కావాలా. సార్ ఏం చేశారు? 2,000 పీవీ రీపర్చేస్ ద్వారా, 1,000 పీవీ జాయినింగ్ ద్వారా చేశారు. ఓకే. ఇప్పుడు నాకు ఎల్ఓబి వస్తుందా లేదా? 100% ఎల్ఓబి వస్తుంది. మరి జాయినింగ్ పీవీ నుంచి ఏం పీవీ వచ్చింది అది ఇన్సెంటివ్ పోతుంది. రిమైనింగ్ 5,000 పీవీ ఏంటి మనకి రీపర్చేస్ నుంచి వచ్చింది, అది నా ఎల్ఓబి కౌంట్ అవుతుంది, అన్ని బోనస్ కి కౌంట్ అవుతుంది. అలాగే నా సైడ్ లో అంటే విజయరాజు సార్ సైడ్ లో 3,000 పీవీలో 1,000 పీవీ జాయినింగ్ పీవీ ఇన్సెంటివ్ పోతుంది. 2,000 పీవీ నా అదర్ బోనస్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సో అందుకే నేను ఒక్క మైండ్ లో పెట్టుకోండి. జాయినింగ్ పీవీ ఇన్సెంటివ్ కోసం, రీపర్చేస్ పీవీ మన
అదర్ టైప్ ఆఫ్ ఇన్కమ్ కి పోతుంది. ఇది మైండ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం అండి, ఒక కాల్ వస్తుంది, మన ఢిల్లీ నుంచి మాట్లాడతాను. జాయినింగ్ పీవీ మన ఇన్సెంటివ్ ప్లాన్ పోతుంది. యాక్టివేషన్ పీవీ కూడా ఇన్సెంటివ్ ప్లాన్ లోనే మైండ్ సెట్ లో పెట్టుకోండి, మైండ్ సెట్ చేసుకోండి. జాయినింగ్ పీవీ, యాక్టివేషన్ పీవీ ఇన్సెంటివ్ పోతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఏబిసి 100 పీవీ యాక్టివేషన్ చేశారు. ఏబిసి ఇంకొక లైన్ లో XYZ 100 పీవీ యాక్టివేషన్, 100 పీవీ యాక్టివేషన్, 100 పీవీ యాక్టివేషన్. ఈ రెండు మూడు, ఈ లైన్ లో 300 పీవీ అయింది, ఈ లైన్ లో కూడా 300 పీవీ అయింది. ఈ రెండు కూడా మ్యాచింగ్ అవుతుంది. యాక్టివేషన్ పీవీ మనకి మ్యాచింగ్ లో కౌంట్ అవుతుంది. గుడ్ న్యూస్ సార్, సూపర్. ఓకే, డన్ సార్. సో ఇది మనకి ఒక ఇంట్రెస్టింగ్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో తర్వాత మన కంపెనీ, నేను ఆల్రెడీ చెప్తున్నాను, జాయినింగ్ పీవీ ఇన్సెంటివ్ కి, రీపర్చేజ్ 9 టైప్స్ ఆఫ్ బెనిఫిట్ కి పోతుంది. ఇది మన డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా 1 పీవీ కూడా ఉంటే అది నెక్స్ట్ మంత్ కి క్యారీ ఫార్వర్డ్, నెక్స్ట్ వీక్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ కు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మ్యాచింగ్ లో.